నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. విజన్ కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్, మాలవ్య నగర్ మరియు 1వ పట్టణ పరిధిలోని ఐసీఎస్ రోడ్డులో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం మరియు శంఖారామం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణం టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ మరియు శంఖారామం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ ప్రజలను నేరుగా కలుసుకొని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ యువత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని, యువతకు ఉపాధి అవకాశాలు కలగలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలియజేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ సాయంకాలం ఇక్కడ కోర్ట్ సెంటర్ నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. పోయి వారం నాకు హాస్పిటల్లో పని ఉండడం వల్ల నాకు రాలేకపోయింది, క్షమించండి. కానీ ఆ ముందు 2 రోజులు జరిగిన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. నాకు తిరిగిన ప్రతి అన్నలకి ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సీనియర్ నాయకులకి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి, ఎవరైతే ఉన్నారో నాకు చిన్నప్పుడు తెలిసి చాలామంది ఉన్నారు, అందరికీ నేను పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రచార కార్యక్రమంలో ఇక్కడి నుంచి కోర్ట్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసర్ దాంట్లో మనం ఈరోజు సూపర్ 6 కార్యక్రమం శంకరామం గురించి మనం చెప్పడం జరుగుతుంది. అది ప్రజల్లో బాగా వెళ్ళిందని తెలుస్తుంది. ముందుగా మనం ఎక్స్ప్లెయిన్ చెప్పలేదు దానికి. పైగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఫస్ట్ సంతకం మెగా డిఎస్ఏ మీద పెట్టడం అనేది చాలామంది నిరుద్యోగులకి, మన యువత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఎంతోమంది ఎగ్జామ్ రాసి అలా ఉండిపోయి రిలీజ్ చేయకుండా ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ సంతకం దాన్ని పెట్టడం అనేది చాలా మందికి ఊరట కలిగిస్తుందని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మనకు ముఖ్యంగా గూడూరులో 2 టౌన్లో ఉండే సమస్య ఏంటంటే నీటి సమస్య. ఆ నీటి సమస్యకి ముఖ్యంగా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించడం జరుగుతుంది. దానివల్ల చాలామందికి సాగునీరు అనేది మనకు సమ్మర్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైగా మనకు ఇక 2 టౌన్లో ఉండే సమస్య ఏంటంటే ముఖ్యంగా అంత ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ట్రాఫిక్ నిలబడిపోవడం అనేది, ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది. మనం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అది చేయడం జరుగుతుంది. ప్లస్ లోపలికి వెళ్ళిపోయినా అది తక్కువ వచ్చారు బాయ్.
పరిధిలోని 4వ వార్డుకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 4వ వార్డులో సునీల్ కుమార్ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఎస్డాని, కాళేశ, నజీర్, ప్రభాకర్ వారి అనుచరులతో కలిసి సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన 4వ వార్డు ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఎస్డాని, కాళేశ, నజీర్, ప్రభాకర్ వారి అనుచరుల మెడలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో చేరిన వారి నమ్మకాలను వమ్ము చేయకుండా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు స్థానిక నాయకుల సమన్వయంతో పనిచేసి విషయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నా బాయ్ అన్నా 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 ఓకే సార్ బాబు గారు ప్రోగ్రామ్ కదా ఈవినింగ్ రాకుండా సాయంకాలం బాబు గారు కదా వచ్చేసి రాగానే మిమ్మల్ని కలుస్తాను. సారీ ఓకే సార్. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. 4వ వార్డులో సోదరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వస్తున్నారు. మేము కూడా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారిని, సునీల్ రెడ్డి గారిని, అలాగే మన సంతోష్ రెడ్డి గారిని, అలాగే ఎస్దాని పాషా గారిని, కాళేశ గారిని, నజీర్ గారిని, ప్రభాకర్ గారిని మేము కూడా చాలాసార్లు సంప్రదించాం. మా వాళ్ళు సంప్రదించారు. ఇక్కడ మా ఊళ్ళో అందరితో మాట్లాడాం. వాళ్ళు మంచి మనసు చేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయానికి గృహసాధి అనుకుంటాను శ్రీధర్ అన్న అవన్నీ కూడా రాజీనామా చేసి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి పెద్దలు నరసింహనాయుడు గారు, అలాగే మా చంద్రమౌళి, అలాగే మా మోహనం, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, భాస్కర్ అన్నకి, ప్రభాకర్ అన్నకి, అందరికి కూడా మా ప్రెసిడెంట్ మా శ్రీధర్ గారికి, చంద్రబాబు గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఖచ్చితంగా సునీల్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా సురేష్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు. ఈరోజు కార్యకర్తల్ని మర్చిపోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈరోజు టికెట్ ఇచ్చారు. నాకేం పెద్ద నాయకులు రికమెండేషన్ నాకు చేయలేదయ్యా. మాకు మొత్తం చేసింది మా కమిటీ వాళ్ళే, మా పార్టీ ప్రెసిడెంట్స్, మా జిల్లా కమిటీ వాళ్ళు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, కార్యకర్తలు వీళ్ళందరి దయవల్ల నాకు వచ్చింది. లేదా నేను కోటేశ్వరుడు కాదు. నాకు సీటుకి నిజంగా ఏంటంటే మనం సరిపోం. అయినప్పటికీ బాబు గారు మా పార్టీ నాయకుల కృషి, కష్టం ఈ 4 సంవత్సరాలు నాతో నిలబడ్డారు. అందరూ నన్ను ముందుండి నడిపించారు. నన్ను వాళ్ళందరూ సహకారాలతో టికెట్ వచ్చింది. అదే ఈరోజు మాపై నమ్మకంతో మా సురేష్ రెడ్డి చెప్పాడు, అన్న మీ మీద నమ్మకంతో వస్తున్నామని శ్రీధర్ చెప్పాడు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని అయితే ఉంచేయండి ఆయన. ఖచ్చితంగా మిమ్మల్ని మా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాను. అదేమి
ఇంకో మాట లేదు. ఏదన్నా కానీ మీరు డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడచ్చు. మధ్యవర్తుల ప్రమేయం మీకు అవసరం లేదన్నా. ఎందుకంటే మన చిన్నప్పటి నుండి ఇక్కడ ఉండేవాళ్ళం. మీరు చెప్పినట్టు లోకల్ మనం మన గూడూరుని బాగు చేసుకోవాలంటే మనందరం కలిస్తేనే బాగు చేసుకుంటాం. అట్లాగని ఎక్కడ ఉండవు వచ్చేవాడు ఇక్కడికి వచ్చి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు చేసే పని ఉండదు, చేయరు కూడా. మాటలు చెప్తారు కానీ వాళ్ళు చేసి చూసాం కదా, గతంలో నేను చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేశారు, అందరినీ చూసాం. అయితే మన గవర్నమెంట్లో అప్పుడు గతంలో మున్సిపల్ చైర్ ఉన్నప్పుడు కూడా ఈ రోడ్లన్నీ కూడా నేనే ఇచ్చా. ఈ బైపాస్ రోడ్ లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి బైపాస్ రోడ్డే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం ఖాయం, మీ అందరి దయ వల్ల నేను కూడా శాసనసభకు పోవడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీతో మాట్లాడి నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. అంతేగాని ఎవరు ఒక నాయకుడు ఇంకో నాయకుడు చెప్తే చేసే పరిస్థితి లేదయ్యా. మేము అందరినీ కమిటీ వేసుకుని ముందు ఆ వార్డుకి ప్రధానంగా ఏం అవసరమో అవి చర్చించి మీతో మాట్లాడదామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సాయి ఎందుకో సాయి బటర్ మిల్క్ అయినా తీసుకో తీసుకో. వ్యాపార సంఘాలు సామాజిక బాధ్యతగా పట్టణ పరిధిలో పలు కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. శనివారం గూడూరు పట్టణంలోని రైతు బజార్ సెంటర్ వద్ద ఆ ప్రాంతానికి చెందిన వ్యాపారస్తుడు శంకర్ ఆయన తండ్రి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సునీల్ కుమార్ ప్రారంభించి చలివేంద్రం ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. एक मिनट चलो भाई ఓకేనా थोड़ा साइड आओ, साइड से आओ, साइड से आओ. ಸೇರ್ಜಿ ಮಜ್ಜಿಗೆ ನಾನು ಗೊತ್ತಿಲ್ಲ ಅದೇ ಅನಾಲ್ಟೆ ಮಸಾಲ ಹಾಂ ಕೊಡ್ತೀವಿ కదా ಮಾಡು సైడ్ వచ్చి ఎలా కనుపండి మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తాం అడిగి చెప్తాను. తిరుపతి
తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పరిధిలోని ఐసీఎస్ రోడ్లో శనివారం ఉదయం గూడూరు టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ మరియు శంకారవం కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పాల్గొని ప్రజలకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి అయిన సునీల్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఒక పక్క రండి అన్న, కొద్దిగా సైడ్ కొద్దిగా సైడ్ ఓకే ఓకే ఒక సైడ్కి వచ్చేయండి అన్న, సైడ్కి వచ్చేయండి నా ఒక సైడ్కి రండి. పరిచయం చేస్తా తెలుసుకుంటూ అబ్బాయా పక్క చెట్టు బాబు తీసుకో. ఒక్కరు పెట్టు ఇలే ఇప్పుడు పక్క వచ్చేద్దాం, ఆ సైడ్ ఉండే ఇబ్బందులు మాకు. వస్తే చేయాల్సిన బాధ్యత మంది మనకి ఏజెంట్ బూత్లో పోయేది ఒక బూత్ ఏజెంట్ అమ్మ ఇల్లు హార్దిగా తిరిగి చేస్తాడు కామాక్షయ్య. సమస్త ప్రజలందరినీ రక్షణ కొరకు యేసు ప్రభు జన్మించాడని, దేవుని రాజ్యంలో మనమందరము మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని గూడూరు డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ సొసైటీ నిర్వాహకులు ఊలా రవికుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పాస్టర్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుంచి గూడూరు డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ సొసైటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ పేరుతో పట్టణంలో యేసు ప్రభు గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. సొసైటీ నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ, లోకాన్ని రక్షించేందుకు యేసు ప్రభు వచ్చారని, ఎంతో మంది ఆయన మహిమతో మార్పు చెందారని తెలిపారు.
దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు బ్రదర్ మహేల్ బాబన్ గారు వచ్చి 10 నిమిషాలు మరి సువార్తను పంచుకుంటారు. సమయంలో వారు ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. చెప్పే నేను కూడా 18 ఏళ్ల వయసులో ఎంతో చెడిపోయిన నా జీవితాన్ని యేసు ప్రభు క్షమించాడు, మార్చాడండి. నేను ఇదే పట్టణంలో ఎంతో భయంకరంగా జీవించిన వయసు నాకు తెలుసు. అయితే యేసు క్రీస్తు నా 18 ఏళ్ల వయసులో నన్ను మార్చాడు, నన్ను క్షమించాడు. గత 51 సంవత్సరాల నుంచి నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు చనిపోయినా కూడా నేను దేవుని రాజ్యంలో ఉంటాను. పిల్లరా, నువ్వు కూడా ఒకరోజు చనిపోతావు. దేవుని రాజ్యం చేరతావా, మోక్షం చేరతావా? అందుకని ప్రభు యొక్క ప్రేమను మీకు ప్రకటిస్తున్నాం. ఆ ప్రేమను గురించి మీకు తెలియపరుస్తూ ఇదిగో మా వద్ద ఉన్న కరపత్రికలు కొన్ని న్యూ టెస్టిమెంట్స్ అవసరం వారు తీసుకోనండి, చదవండి, సత్యం తెలుసుకోనండి. దేవుని మిమ్మల్ని ఆశ్రయించి బలపరిచి రక్షించుగాక. ఆమేన్. తండ్రి ఉదయకాలంలో జీసస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణ పరిధిలోని ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ తనయుడు రేవంత్ చక్రవర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన తండ్రి అయినటువంటి మేరిగ మురళిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మీకు లబ్ధి జరిగి ఉంటే మరలా నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, ఎంపీపీ గురువయ్య, సునీల్ రెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు, సుభాన్, కృష్ణప్రసాద్ రెడ్డి, పూర్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. దానికి నాతో పాటు ఉండే వాళ్ళందరూ కారణం. ముఖ్యంగా నా పక్కన మా సీనియర్కు నా వెన్నుతటి నన్ను నడిపించారు. 5 రోజులు పూర్తి చేయగలిగాను 5 వార్డులు. చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందుగా ఇక్కడున్న మీడియా మిత్రులకి, నాతో నా కుటుంబ సభ్యులందరికీ, నాతో పాటు అడిగేస్తున్న ప్రతి ఒక్కరికి, గూడూరు ప్రజలకి మొత్తానికి నమస్కారాలు.
ఒక విషయం మాట్లాడాలి ఇవాళ, కొంచెం గట్టిగా చెప్పాలి. ఎస్సీగా ఎవరైనా పుడతారా, ఎస్సీలు క్లీన్గా ఉండరు, ఎస్సీలు బాగోరు, అలా ఉండరు ఇలా ఉండరు అని మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనే వ్యక్తి ఇంకొక వైపు, అధికారం కోసం పార్టీలన్నీ కలుపుకుంటూ పోయే వ్యక్తులందరూ ఒకవైపు, మీరు నేను నచ్చితే మీకు ఓటేయండి అనే వ్యక్తి ఒకవైపు, ఆయన దమ్మున్న నాయకుడు, మిగతా అమ్ముడు పోతున్న నాయకులు. అందరి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన ఎంచుకునే అభ్యర్థి మేరకు మురళీధర్ గారు. 5 వార్డులు తిరిగాను, ప్రతి గడప తొక్కాను, ప్రతి ఇంట్లో వ్యక్తిని కలిశాను. నాకేమనిపించిందంటే ముఖ్యంగా గూడూరు ప్రజానికం, రాష్ట్ర ప్రజానికంలో భాగంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత బంధువు అనుకుంటున్నారు, సొంత మనిషి అనుకుంటున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో గత 10 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.